ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపిస్తూ ఉన్నది. యాంటీ ఇన్కంబెన్స్ తీవ్రంగా పెరుగుతుంది. నేను అనేక ప్రభుత్వాలను చూశాను. 2 సంవత్సరాల్లో ఇంత యాంటీ ఇన్కంబెన్స్ ప్రభుత్వ వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం బహుశా భారతదేశంలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని నేను అభిప్రాయపడుతున్నా. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల్లో 7 కలెక్టర్ల సమావేశం పెట్టాడు. ఈ కలెక్టర్ సమావేశాలు సుదీర్ఘంగా నిర్వహించటం, దానిలో ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పటం, వారికి ఏదో చెయ్యాలని ఉద్బోధ చేయటం, ఒక్కటి కూడా ఈ 7 సమావేశాల్లో కలెక్టర్లను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటల్లో ఒక్కటి కూడా ఇంతవరకు అమలు చేయనటువంటి పరిస్థితి. 7 సమావేశాలు మాత్రం చాలా ఆర్భాటంగా చేశారు. మొదటి కాన్ఫరెన్స్ కలెక్టర్ల కాన్ఫరెన్స్. సమర్థులకే ప్రోత్సాహం. ఎవరు సమర్థులు? కలెక్టర్లు సమర్థులైతే వారికి ప్రోత్సాహం అంట. వాళ్ళు సమర్థులేగా. ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వడపోసి వారిని సమర్థులు కాబట్టే ఐఏఎస్ ఇచ్చారు, ఐపీఎస్ కూడా ఇచ్చారు. సమర్థులు అంటే ఏంటో తెలుసా? మేము చెప్పింది చేయాలి. అంబటి రాంబాబు గారి మీద ఇంటి మీద దాడి జరిగినా పోలీసులు వెళ్ళకూడదు, వాళ్ళు ఐపీఎస్ అలాంటి వాళ్ళు సమర్థులు. అలాంటి వాళ్ళని అక్కడే కొనసాగిస్తా అంట 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కూడా. ఐఏఎస్ వాళ్ళని కూడా అంతే. మేము ఎవరికి భూమి కేటాయించమంటే వాళ్ళు కేటాయించాలి, మేము చెప్పినవన్నీ మీరు చేయాలి, చేస్తే అప్పుడు మీకు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అదే పోస్టింగ్లో కొనసాగిస్తామనేటువంటి పరిస్థితుల్లో మొదటి ఉద్బోధ చేశారు. రెండో కాన్ఫరెన్స్ పరిపాలనలో వేగం పెంచండి. పరిపాలనలో వేగం పెంచాలంటే మరి ఏంటో మరి నాకు అర్థం కాల. నువ్వు పెంచాల్సింది మీరు మీ ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు తప్ప ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు సామర్థ్యవంతులే తప్ప వాళ్ళేమి అసమర్థులు కాదనే విషయాన్ని ఇక్కడ నేను చెప్పదలుచుకున్నా. ఇంకా మూడో కలెక్టర్ కాన్ఫరెన్స్ యూరియా వాడకం తగ్గిస్తే బస్తాకి 800 రూపాయలు ఇస్తాం. యూరియా సప్లై చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడి మనం చూసాం కదా. పెట్రోలు డీజిల్ అన్ని రాష్ట్రాల్లో బాగా అందుతుంది, కానీ మన రాష్ట్రం అందటలా. కారణం అసమర్థమైన పాలన. కాంట్రాక్టర్లకే డీజిలు పెట్రోలు ఇచ్చేటటువంటి సదుపాయం కల్పించి సామాన్యులకు డీజిలు పెట్రోల్ లేకోకుండా చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అలాగే బస్తాకి 800 తగ్గిస్తామనేటువంటి కార్యక్రమం అది మూడవ కాన్ఫరెన్స్లో. మీరే అడ్డంకి కాకూడదు, అడ్డంకులు తొలగించాలని కలెక్టర్లు మీరు అడ్డంకి కాకూడదు, మీరు అడ్డంకులు తొలగించాలని వారికి ఉద్బోధ చేశారు. ఇది 4వ కాన్ఫరెన్స్. 5వ కాన్ఫరెన్స్ రాష్ట్ర అవసరాలు సొంతంగా ఉపగ్రహం. రాష్ట్ర అవసరాలకి సొంతంగా ఉపగ్రహాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కలెక్టర్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నాడు. అవసరాలకు ఉపగ్రహం ఎవరంటే నారా లోకేష్ని ఏర్పాటు చేసుకుని ఉపగ్రహం లాగా ఆయన్ని డిఫాక్టో కంప్లైంట్ లాగా తయారు చేసే డిఫాక్టో చీఫ్ మినిస్టర్ లాగా వ్యవహరించేటటువంటి పరిస్థితి తీసుకొచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇకపోతే 6వ కలెక్టర్ సమావేశం ఐఎస్బి తరహాలో ఐఎస్బి తరహాలో ఐఎస్ఏ త్వరలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేస్తాం. అన్ని కోతలు తప్ప ఏది ఇంతవరకు సాధ్యపడలేదు. కడప ఉక్కుకు శ్రీకారం. కడప ఇది 7వ దానిలో. ఈ విధంగా 7 సార్లు కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించి ఆర్భాటంగా వాళ్ళకు ఉపోద్ఘాతం చెప్పి వారిని ఉత్సాహపరిచినట్టుగా మాట్లాడి ఒక్కటంటే ఒక్క కార్యక్రమం కూడా చేయలే. నేను మనవి చేస్తున్నా, ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్కటైనా మంచి పరిపాలనా సంస్కరణ తీసుకొచ్చినటువంటి సందర్భం ఉందా అని అడుగుతా ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారు మీరు అద్భుతమైనటువంటి పరిపాలనా దక్షులని రోజు ఓదరగొడుతున్నారు. మీరే ఓదరగొడతారు. ఈనాడు ఆంధ్రజ్యోతి మీకున్నటువంటి ఎల్లో మీడియా మొత్తం ఓదరగొడతా ఉంటుంది. అసలు మోడీ కన్నా కూడా సీనియర్ మా చంద్రబాబు నాయుడు గారు, పరిపాలనా దక్షుడు, కొత్త సిద్ధాంతాలు కనిపెట్టినటువంటి వ్యక్తి అని డప్పాలు కొట్టుకోవటం తప్ప ఒక్క పరిపాలనా సంస్కరణ మేము తీసుకొచ్చాం. అనేక పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చాం. గ్రామ స్థాయికి పరిపాలన తీసుకురావాలని సెక్రటేరియట్లు పెట్టినటువంటి సందర్భం మాది. అదేవిధంగా నాడు నేడు విద్యలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. అంతేకాదు ఇవాళ మీరు ఒక బృందాన్ని పంపించారు. ఎక్కడికి? సింగపూర్. దేనికి? గవర్నెన్స్ కోసం నేర్చుకోవాలని. అసలు నువ్వే సింగపూర్కి చెప్పి అంత మొగోడని చెప్తూ ఉంటావు కదా. ఒక బృందాన్ని పంపించి అక్కడ తిప్పుకొచ్చారు. వాళ్ళు పరిపాలనకు సంబంధించిన గవర్నెన్స్ సంబంధించిన అన్నీ కూడా తెలుసుకొని
ఈయనకి చెబితే ఈయన ఆయన అమలు చేస్తా అంట. నేను అడుగుతా ఉన్నా, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎన్నికలకు ముందు ఏ వాగ్దానాలు చేశారు నాకు చెప్పండి ఒకసారి. ఒకటి కాదు, రెండు కాదు, సూపర్ 6, సూపర్ 7 అన్నారు. దాంతోపాటు 142 హామీలు ఇచ్చారు. ఎన్ని అమలు చేశారు మీరు? నాకు అర్థం కాలేదు. ఎంత దుర్మార్గం అంటే అరకొరగా అమలు చేశారు కొన్ని, అయిపోయిన సూపర్ 6 అన్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏం కావాలి? ఇంతకన్నా మోసం ఏం కావాలి? నేను సింగపూర్ వెళ్ళి సంస్కరణ చేయడానికి, లేకపోతే గవర్నెన్స్ చేయడానికి మరి ఎన్ని సింగపూర్ వెళ్ళి మీరు ట్రైనింగ్ అయ్యి వచ్చి ఇచ్చారు హామీ? నేను అడుగుతా ఉన్నా. ఒకటే, ఆడబిడ్డ నిధి నెలకు 15,100 చొప్పున ఏడాదికి 18,000 ఇస్తామన్నారు. ఇచ్చారా? మోసం చేశారు కదా. సింగపూరు వెళ్ళి స్టడీ చేసి ఇది ఇచ్చారా మీరు? మీరంతటా మీరే కదా ఇచ్చింది. అమలు చేసే కార్యక్రమం చేస్తున్నారా? తప్పుకు పోయి దబాయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇచ్చారా? ఇవ్వరా, అదే కొట్టారు. అంతేకాదు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, మైనారిటీలకు 4,000 చొప్పున 50 ఏళ్ళు పైబడితే వారికి 4,000 చొప్పున పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఆ పెన్షన్ ఇచ్చారు, కానీ ఈ పెన్షన్ మాత్రం ఎగ్గొట్టేటటువంటి కార్యక్రమం చేశారు. ఎన్ని అబద్ధాలు ఆడాలో, ఎన్ని అసత్యాలు చెప్పాలో అన్ని అసత్యాలు చెప్పి మీరు పథకాలు అమలు చేయకోకుండా, ఇచ్చిన పథకాలు అమలు చేయకోకుండా ఇవాళ మోసం చేసేటటువంటి కార్యక్రమం చేసినటువంటి ఒక దుష్ట పరిపాలన నారా చంద్రబాబు నాయుడు గారిది. అంతేకాదు మేము ఇచ్చినటువంటి పథకాలను రద్దు చేసి పారేశారు. ఏది ఒకటి అమలు చేయలేదు. నేను ఒకటే మనవి చేస్తున్నా, మీరు సింగపూర్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఏదో నేర్చుకుని ఇవాళ చేయాలని అనుకుంటున్నారే, అసలు మేనిఫెస్టో మీరు ఇచ్చిందే కదా. ఏదైనా సింగపూర్ చెబితే ఇచ్చారా? మేనిఫెస్టో మీరు ఇచ్చారు. ఆ మేనిఫెస్టో ఎక్కడుంది ఇవాళ? నేను సగర్వంగా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు మా మేనిఫెస్టోని ఇంటింటికి పంచాం. మా మేనిఫెస్టోని ప్రతి కలెక్టర్ ఆఫీసులోను, ప్రతి ఆఫీసులోనూ గోడకు తగిలించాం. దిస్ ఈజ్ మేము ఇచ్చినటువంటి హామీ పత్రం. ఇది ఒకటొకటి టిక్ చేసుకుని అన్నిటినీ కూడా అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సరే, ఆ తర్వాత పరిణామాలు ఎలా వచ్చాయి, ఏంటి, ఎందుకు ఓడిపోయాం, అది వేరే అంశం. కానీ చిత్తశుద్ధిగా ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ప్రతి దాన్ని అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరేం చేస్తున్నారు ఇవాళ? అసలు మీ మేనిఫెస్టో ఎక్కడ ఉందా? కనిపిస్తుందా? మేనిఫెస్టోని చూపించగలరా? అసలు చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఎప్పుడు ఒకటే, మేనిఫెస్టోని ప్రకటిస్తారు, ఆ మేనిఫెస్టోని తర్వాత దాన్ని కనపడుకోకుండా మాయం చేసేటటువంటి ఒక మోసపూరితమైన వ్యవహారాలు చేస్తారు, గాడిలు చేస్తారు. మనం చిన్నప్పుడు చూస్తాం కదా, చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు గాడిలు ఉండేవి. రోడ్డు పక్కన గాడిలు వేసి ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపించి ఏదో 4 పైసలు సంపాదించుకొని బతుకు తెరువు కార్యక్రమం చేస్తారు. ఈయన కూడా అంటే ఎన్నికలకు ముందు మోసపూరితమైన గాడిలు చేయటం, ప్రజలను నమ్మించడం, అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత వెన్నుపోటు పొడవటం, ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనే విషయాన్ని నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇలా అనేకమైనటువంటి మోసాలు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. చూడండి, గ్రామీణ ప్రాంతాల్లో కానీ అర్బన్లో కానీ పేద ప్రజలు ఇళ్ల స్థలాల కోసం అనేకమైన అప్లికేషన్లు పెట్టుకున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ 2 సంవత్సరాల కాలంలో 1 సెంట్ అని ఇచ్చావా పేద ప్రజానీకానికి? నువ్వు 1 సెంటు కూడా పేద ప్రజానీకానికి ఇల్లు కట్టుకోవడానికి, నివాసం ఉండటానికి ఇవ్వకోకుండా మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంతేకాదు సూపర్ 6లో అన్ని మోసం చేశారు. అన్నిటినీ కూడా పక్కన పెట్టి ఏదేదో కార్యక్రమాలు మీరు చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఇవాళ వార్డు సచివాలయాలు నిర్వీర్యమైపోయినాయి. దానిలో ఉద్యోగులు అటు ఇటు పెట్టేశారు. ఇవాళ ఏదైనా ఒక అప్లికేషన్ పెట్టుకుంటే గ్రామాల్లో సమాధానం చెప్పేటటువంటి అధికారులు లేని ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఇవాళ గ్రామ స్థాయిలో ఉండటానికి కారణం మీ చంద్రబాబు నాయుడు గారు అనేది గట్టిగా గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఇలా ఒక దౌర్భాగ్యమైనటువంటి పాలన ఇవాళ చూస్తాం మనం. వ్యవసాయదారుల పరిస్థితి ఏంటండి? అది దేనికైనా గిట్టుబాటు ధర ఉందా? ఒక పంట కాకపోతే ఒక పంట అన్నా, ఏ పంటకి గిట్టుబాటు ధర రాక, లేక, కొనేవాడు లేక బజార్లో పడేస్తున్నారు. మొక్కజొన్న కానీ, ధాన్యం కానీ, ఏ పంటకి కూడా, పొగాకు కానీ ఏ పంటకి కూడా మద్దతు ధర లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వల్ల ఏర్పడి అలోలక్షణాన్ని పరిస్థితులు ఇవాళ రైతులు బాధపడతా ఉంటే దిక్కుముక్కు లేనటువంటి పరిస్థితి. ఇక హాస్టల్ సంగతి చూద్దాం. పిల్లలు సరైనటువంటి తిండి లేక
మరణాలు సంభవించేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఒక దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మీరు చేస్తున్నారు. ఆసుపత్రుల్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఆరోగ్యశ్రీ, పేద ప్రజల కోసం ప్రారంభించినటువంటి ఆరోగ్యశ్రీ, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శ్రీకారం చుట్టినటువంటి ఆరోగ్యశ్రీ, ప్రతి పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రిలో గుండె ఆపరేషన్ చేయించుకోవాలని భావించి ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీలో అనేకమైనటువంటి వ్యాధులకు పేదవారికి ఉచితంగా వైద్యం చేసేటటువంటి కార్యక్రమం పెద్ద మార్పు తీసుకొచ్చింది ఈ సమాజంలో పేద ప్రజానీకం పట్ల. అలాంటి దాన్ని వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళ ఆరోగ్యశ్రీని మంట కలిపేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు.